పాలక్ పన్నీర్ వండుతాను. ఇదిగో పన్నీరు నేను వేపుకునే ముందు చిన్న పసుపు కొండ వేసాను, ఇంకా చిన్న సాల్ట్, అంటే అంటుకోకుండా ఉంటుందని నేను చేస్తాను. ఇలాగా కారం కొద్దిగా, చిన్న మిరియాల పొడి వేసాను. ఇదిగో చిన్న మిరియాల పొడి, అంతే. ఇట్లా అన్నిటి ముక్కలు వేపుకోవడానికి వేసుకుంటాం. కొంచెం అన్నీ ఒకేసారి వేసామంటే విడిపోతాయి. కొంచెం లైట్గా వేగాలి, ఎక్కువ వేగకూడదు. ఇవి ఇంకా చూడండి ఎంత లైట్గా చెప్పాను. ఇవి కిచెన్ జీడిపప్పు, టమాటాలు 2, అంటే టమాటా పాలకూర వేయకూడదు అంటారు, కానీ నేను వేస్తానండి. 2 వేస్తాను, ఎక్కువ వేయను. 2 టమాటాలు, జీడిపప్పు, జీలకర్ర, శనగపలుకులు, ధనియాలు అన్నీ కలిపి కొంచెం ముద్దాడి ఉంచుకుంటాను నేను. కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపిన ముద్ద ఇది. ఈ ముద్దనే ఎక్కువ వాడతాను చికెన్కి కానీ దేనికైనా సరే. ఇప్పుడు చాలామంది ఏపి వేస్తారు, నేను ఏపి వేయను. మువ్వంకాయ కూరలో కూడా నేను ఇలా పచ్చిగానే వేస్తాను. ఇలాగా అవి మనకి పచ్చి పలుకుల్లా ఉంటాయి. పచ్చి జీడిపప్పు వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. డైరెక్ట్గా ఇలా వేస్తే ఏపితే టేస్ట్ మారిపోతుంది. నేను అందుకే 1 స్పూన్ వేస్తున్నాను. కారం 1 స్పూన్ ఫుల్, సాల్ట్ సగం వేసాను, కారం మాత్రం ఫుల్ 1 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ వేస్తున్నాను. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించాలి దీన్ని. మనం గ్రేవీ కూర ఏ వండుకోవాలన్నా, చికెన్కైనా ఫిష్కైనా ఏ కర్రీ వండుకోవాలన్నా ఇది బాగుంటుంది. ప్రాన్స్కి అన్నిటికీ బాగుంటుంది ముద్ద మనకి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తాం. ఇది 20 రూపాయల పాలకూర అండి. 20 రూపాయల పాలకూరని వేడి నీళ్ళని వేసేసి ఉడకబెట్టుకుంటాం మనం. 1 నిమిషం చాలు. వేడి నీళ్ళు ఇలా పెట్టి దాంట్లో వేసి ఒకసారి ఉడికిన తర్వాత చిన్న చింతపండు వేసి మిక్సీ ఆడాను నేను దీన్ని, పన్నీర్ని, ఇది పాలకూరని. ఇప్పుడు దీంట్లో వేస్తాం. పాలకూర ఉడికింది మనకి, ముద్ద ఉడికిపోయింది కాబట్టి 5 నిమిషాల్లోని పాలక్ పన్నీర్ రెడీ. చాలామందికి ఇది నచ్చదు, మనం వేసుకోకపోయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. చాలామంది అన్నీ వేపేసి ముద్ద ఆడి చేస్తారు కొంతమంది. నేను డైరెక్ట్గా పచ్చి ముద్ద ఆడేసి నేను వేసేసి చేసేసాను. మీకు ఏది నచ్చితే చేసుకోండి, సరే.